హాయ్ అండి. ఈరోజు గోంగూర పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. గోంగూర పచ్చడి ఎన్ని రకాలుగా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు. ఈ గోంగూర పచ్చడి ఎండుమిరపకాయల కాంబినేషన్తో చేస్తే ఇంకా అద్భుతం అండి. దాంట్లో పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా ముద్దకి ఆ ఉల్లిపాయ తగులుతూ ఎంతో టేస్టీగా పుల్లగా కమ్మగా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఈ పచ్చడి వేసుకొని ఆ ఉల్లిపాయ తగులుతూ తింటుంటే కూరలతో కూడా పని లేదండి. సైడ్ డిష్గా మాత్రం ఒక ఆమ్లెట్ వేసుకుంటే అసలు ఇంకేది అడగక్కర్లా. ఇది చెయ్యి అది చెయ్యి అని అమ్మని విసిగించకుండా తినేస్తారు. మా చిన్నప్పుడు మా అమ్మ ఈ గోంగూర పచ్చడి వేసి ఆమ్లెట్ వేసి గోరుముద్దలు పెడుతుంటే హ్యాపీగా తినేసేవాళ్ళం, కూరలతో కూడా పని లేకుండా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర డ్రైగా రోస్ట్ చేసుకొని తర్వాత కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. అది తీసాక కడిగి ఆరబెట్టుకున్న గోంగూర పెట్టి అందులోనే కొంచెం చింతపండు పెట్టుకొని మధ్యలో పెట్టుకోవటం వల్ల గోంగూరతో పాటు చింతపండు కూడా మెత్తబడి చక్కగా నలుగుతుంది. మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర కొంచెం ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దాంట్లో చింతపండు వేసి నలగనిచ్చాక కొంచెంగా గోంగూర వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం జారుగా రుబ్బుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. అవి పూర్తిగా నలగకుండా ఉల్లిపాయ అక్కడక్కడ తగిలేటట్టుగా అంతా కలిసేటట్టుగా రుబ్బుకోవాలి. తర్వాత వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని ఆ ఉల్లిపాయ తగులుతూ ముద్దకి ఉల్లిపాయ వచ్చేటట్టు చూసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది.